all things are fulfilled. చాలామంది క్రిస్టియన్స్ మీద యేసుక్రీస్తు దేవుడు కాదని డిబేట్లు చేశారు. హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ చాలామంది చేశారు. నేనేమంటున్నా అంటే అంత దూరం ఎందుకు వెళ్తా ఉన్నారు? నేను ఒకటి చదివి వినిపిస్తాను చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం నుంచి. ఇది సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనపడినప్పుడు ఈ సందర్భము. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీయు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియో యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. All things are fulfilled. ఆ లేఖనాలు అన్నిటినీ నేను నెరవేర్చాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. యేసయ్య చెప్పాడు. నేనేమంటున్నా అంటే ఆ లేఖనాలు ఎక్కడున్నాయో ఒకసారి చూపించండి నాకు. ఒక్క లేఖనం ఆయన పేరిట పాప క్షమాపణ కోసం ఆయన మరణించి తిరిగి లేచి సువార్త ప్రకటించబడాలి అనే ప్రవచనాలు లేఖనాల్లో ఎక్కడ ఉన్నాయి? మోషే ధర్మశాస్త్రం మొదలుకొని కీర్తనలు మొదలుకొని ఇలా అన్నీ చెప్పారు కదా. ఎక్కడైనా సరే నాకు ఒక ప్రవచనం చూపించండి. నేనేమంటా అంటే యేసయ్య దేవుడు దాకా ఎందుకు వెళ్తా ఉన్నారు? కనీసం ఆయన మెస్సయ్యనే కాదని చెప్పేసి నేను అంటున్నాను. ఎవరైనా ఆన్సర్ ఇస్తే ఇవ్వండి. ఆయన మెస్సయ్యనే కాదు, ఏ ప్రవచనాలు ఆయన నెరవేర్చలేదు. ఈ ప్రవచనం ఎక్కడుందో ఒకటి చూపించండి నాకు చాలు.